అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? నా వెనుక ఉంది, అది జరుగుతుంది. ఇది మిడ్ నైట్ మసాలా. రాత్రి జరిగింది 11:00, 10:30, 11:00 పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది ఈ మీటింగ్. దీనిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా పోయినరు, మర్యాదస్తుడు, మర్యాద రామన్న, ఇగో గాంధీ, ప్రకాష్ గౌడు అందరు ఉన్నారు దీనిలో. ఈయన భాస్కర్ రెడ్డి, ఈయన కొడుకు భాస్కర్ రెడ్డి, ఆయన కోసం ఈయన పోయింది, ఆయనకు ఏదో దందా కావాలని. వీళ్ళంతా ఇంకా తెలుసు కదా, మైపాల్ రెడ్డి, దానం నాగేందర్ గారు, త్వరలో కాబోతున్న మాజీ ఎమ్మెల్యే, తర్వాత కడియం శ్రీహరి గారు, తర్వాత డాక్టర్ సంజయ్ గారు. ఇదంతా రాత్రి జరిగిన మీటింగ్. రాత్రి మంచిగా ఫుడ్ గిడ్డు బ్రహ్మాండంగా అయింది. రాత్రి అంతా ఒక పార్టీ అయింది అక్కడ, ఒక చిన్న దావత్ అయింది. కరెక్ట్ చెప్పాలంటే ఒక దావత్ అయింది రాత్రి. ఆ దావత్ ఎందుకైంది అని అంటే, పరిశాన్, ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలియని పరిశాన్. నిజానికి ఇది ప్రతిపక్ష పార్టీలో ఉండాలి ఈ పరిశాన్. ఎవరు ఉంటారో, ఎవరు అధికార పార్టీకి పోతారో, అసలు మా పార్టీ ఉంటుందో ఉండదో, మా పార్టీలో ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, రేపు పొద్దుగాలకి ఎవరు జారిపోతారో అన్న టెన్షన్ ప్రతిపక్ష పార్టీలో ఉండాలి. కానీ ఇది అధికార పార్టీలోకి వచ్చింది లొల్లి. అధికార పార్టీలో ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరు ఉంటారో, ఎవరు తెల్లారితే ఎవరు ఉంటారో, ఎవరు పోతారో అనే పొజిషన్కి దిగజారింది. ఇది వాళ్ళు చేసిన తప్పే. కేసీఆర్ తప్పు చేసిండని మళ్ళీ వీళ్ళు ఆ తప్పును డబల్ తప్పు చేయకపోతే అది ప్రకృతి కరెక్షన్ చేస్తుంది, ఒక టైంలో ఖచ్చితంగా చేస్తుంది. కేసీఆర్ తప్పు చేసిననే కదా మీకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేశారు? ఇది వీళ్ళ వ్యవహారం. ఏంది? ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే రాలేదు. ఎవరంటే గద్వాల ఎమ్మెల్యే రాలేదు. గద్వాల ఎమ్మెల్యే ఏడికి పోయిండు? గద్వాల ఎమ్మెల్యే మొన్న కేటీఆర్ని కలిసిండు, నేను బీఆర్ఎస్కి వస్తాడు, రేపు మాకు కేసీఆర్ని కలుస్తాడు. ఆల్రెడీ ఆయన నేను అసలు పార్టీ మారినా, నేను కాంగ్రెస్లోకి పోయి బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకున్నాడు. అంతా జరిగింది కదా. ఆయన రాకపోయేసరికి పొద్దుగాల మంత్రి జూబల్ కృష్ణారావును అక్కడికి పంపించారు. మంచిగా చికెన్ మటన్ అంట, చికెన్ మటన్. పక్కన చేప పిల్లలు అమ్ముతురంట, ఏదో చెప్తుండే చేప పిల్లలు అమ్ముతారు, కానీ ఇంకా 50-20 అని చెప్పినట్టు నీకు పొద్దుగాల వస్తే ఎట్లా అని అన్నట్టున్నాడు ఆయన. ఒకటి ఇవన్నీ మీరు చూసి నేను చెప్పేదే ఉంది, ఇలా విద్య ఉంది. ఎక్కడ పోలే ఎక్కడ వేరే మారలే, మాతో పాటే ఉన్నారు. గద్వాలలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తున్నారు, పోలీస్ దాడులు అని అంటున్నారు సార్. అందుకే పార్టీ మారుతున్నట్లు సమాచారం. వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలుసో తెలియకుండా జరగవచ్చు. సో అది అంశం కాదు. ఎమ్మెల్యే కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా టాక్ సార్. అందుకే నేను పార్టీలో మారుతున్నాను. ప్రాధాన్యత వ్యవహారం అనేది పార్టీలో ఉండరు, అందరు ఉంటారు. పార్టీలో ఉండదు ఎవరు అంటారా? సరే, ఒక విషయం సార్, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. ఒక మాట ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి, గౌరవ శాసనసభ్యులు అంటే ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం, ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, నిరుద్యోగం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం మిగతావన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం కూడా. అంటే ప్రజలు ఓటు ఎవరికైనా, నాకైనా, వీరికైనా ఎందుకు ఓటు వేసి గెలిపిస్తారు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇప్పుడు మేము కలిసే అసెంబ్లీకి నా బండలే పోతున్నాం. ఇదంతా జరిగింది ఇక్కడనే హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లో పొద్దుగాల 7 గంటలకే జూబల్ కృష్ణారావు వీళ్ళ ఇంటికి పోయిండు. పోతే ఇంకా అప్పటికప్పుడు అంతా రెడీ చేసిండ్రు, టిఫిన్ తిని తర్వాత అక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిండ్రు. ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు? ఇప్పుడు ఈ ఒక్క ఎమ్మెల్యే పోయింది అనుకోండి, ఏమైనా ప్రభుత్వం కూలిపోతుందా? ఒక్క మంది కాదు, 10 మంది పోయినా మీ ప్రభుత్వం కూలిపోదు. ఎందుకు మీ ఇజ్జత్ మీరు తీసుకుంటారో అర్థం కాలే. వాళ్ళు పోవడం వల్ల బీఆర్ఎస్కు వచ్చేది లేదు. ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పిన, బీఆర్ఎస్కు అధికారంకి వచ్చేదేం లేదు, మీ పార్టీ అధికారం పోయేదేం లేదు. ఈ ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న బిజినెస్ ఏంది? బిజినెస్ అది ఇంపార్టెంట్.
అసలు ఎందుకోసం వస్తున్నారు, ఎందుకోసం అలిగిపోతామంటున్నారు, ఎందుకోసం ఇల్లు తిరిగి బతిమలాడుతున్నారు, ఎందుకోసం అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా దావతులు ఎందుకు ఇస్తున్నారు? అధికార పార్టీ దిగజారిపోవద్దు. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని దిగజారిపోతే దాన్ని సరిదిద్దాలి, ప్రతిపక్షాన్ని బతకనివ్వాలి. అదే ప్రజాస్వామ్యం. కేసీఆర్ తప్పు చేసిండు, మీరు అంతకు మించిన బిగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోతే బీఆర్ఎస్కి వచ్చిన నష్టమేం లేదు, జనాలకు నష్టం. అప్పుడు జనమే ప్రతిపక్షం అవుతారు. లాస్ట్ టైం ఏమైంది? కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించిందా? ఎక్కడున్నది కాంగ్రెస్? లాస్ట్ టైం ప్రజలే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిండ్రు, కేసీఆర్ని ఓడించిండ్రు, మీకు అధికారం ఇచ్చారు. ఈ పోవడం ఏందో, ఇంత పొద్దుగా ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి వేరే పార్టీకి పోతాను ఎమ్మెల్యే ఇంటికి పోయి బతిమాడుకునే బదులు ఈ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించండి, వాళ్ళతో కలిసి భోజనం చేయండి, లేకపోతే వాళ్ళని మీ ఇంటికి పిలిపించి భోజనం చెప్పించి వాళ్ళకి ధైర్యం చెప్పండి. రైతులకు ఆత్మహత్యలు, మస్తు మంది రైతులు ఆత్మహత్య, మీ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలోనే మస్తు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిలవండి వాళ్ళని. లేకపోతే మర్డర్లు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి ఏదైనా చేసి వాళ్ళ ఫ్యామిలీస్కు. లేకపోతే ఎవడైతే తప్పుడు ఆలోచన చేస్తున్నారో వానికి భయం సృష్టించే పని చేయండి ఏదన్నా. చలో పాదయాత్ర చేయండి, ఒక పాదయాత్ర సిటీలో మేము ఉన్నాం, ఎవడొస్తారో రండి, లేకపోతే ఎవడున్న దుర్బుద్ధి ఉందో మార్చుకోండి, లేకపోతే మీ తాట తీస్తామని చెప్పండి. ఇవి తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, ఇవి నీచ రాజకీయాలు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు కావు, తెలంగాణలో జరగాల్సిన రాజకీయాలు కాదు. ఒకసారి కేసీఆర్ చేసినప్పుడు తప్పు అన్నప్పుడు యువతల వైపు చేసినప్పుడు కూడా తప్పే అవుతుంది, తప్పున్నర అవుతుంది, పెద్ద తప్పు అవుతుంది. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, కేసీఆర్ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు 2/3 ఫార్ములా అనేది అమలు చేసిండ్రు, బీజేపీ ఫార్ములా అది, బీజేపీ వాళ్ళు అదే పని చేస్తారు. వీళ్ళు అంతకు మించి చేస్తున్నారు కదా. వీడు ఎంతమందిని ఎన్ని రోజులు బుజ్జగిస్తారు ఇలా అందరినీ? ఎన్ని రోజులు ఇట్లా రోజు అర్ధరాత్రి కూడా మిడ్ నైట్ మసాలా పెడతారు, మధ్యాహ్నం అర్ధరాత్రి కూడా వీళ్ళకు దావతుల పార్టీలు ఎన్ని రోజులు పెడతారు? పెట్టి అంట మీకు ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చినామో, నీకు ఈయనకేమి ఇస్తామన్నారు, ఈయనకేమి ఇస్తామన్నారు. ఇక్కడ యాదన్న బాగా డల్లు ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన హామీ నిలబెట్టలేదంట పాపం. ఇక సీనాన్న సంగతి మీకు తెలిసిందే, ఆయన ఓకే ఇంకో పాపం రెడీగా ఉన్నాడు, ఎప్పుడు మాజీ ఎమ్మెల్యే అయితే అని చూస్తున్నాడు. కరీం శ్రీయర్ గారు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా సంజయ్ గారు డాక్టర్, వీళ్ళకి ఏమేమి హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాం త్వరలో. అమెరికా వచ్చిన దాకా మీరు ప్రశాంతంగా ఉండండి, మేము అమెరికా పోయిన తర్వాత మీరు తోక జాడించగలరు. ఎందుకంటే మిగతా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరు కూడా వీళ్ళను ఉండమని చెప్తలేరు, రమ్మని చెప్పలేదు, ఉండమని చెప్తలేరు, పొమ్మని చెప్తలేరు. కాబట్టి వీళ్ళు ఎవరితో మాట్లాడవలసిన అసెంబ్లీలోనే వేరే మంత్రులు ఎవరు వీళ్ళని పలిపిస్తలేరు, వేరే ఎమ్మెల్యేలు ఎవరు వీళ్ళని పట్టించుకుంటలేరు. అసలు చెప్పినా కదా, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ డోర్ కాడ ఎంట్రీ కాగానే కూర్చుంటుండు, మధ్యలో మస్తు ఖాళీ చేయనుంటే ఆడ ఓడు. ఎమ్మెల్యేలు అడిగేళ్ళే తిరుగుతున్నారు, కొత్తగా ఎమ్మెల్యేని అడిగేళ్ళు తిరుగుతున్నారు. కానీ పాపం వయసుగానే గౌరవం ఇచ్చి నమస్తే సార్ అనొచ్చు కదా, పట్టించుకుంటలేరు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉత్తా కూర్చొని దివాలా తీసి ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో ఎవరికి తెలియదు, ఎవ్వరు తెలియదు. మిగతా ఎమ్మెల్యేలు చాలామంది అసలు అసెంబ్లీకి వస్తలేరు ఎనీవే. బట్ ఎన్ని రోజులు కాపాలాగా సార్ ఇట్లా? అసలు వీళ్ళు దేనికోసం పోతున్నారు, దేనికోసం వస్తున్నారు? ఇది జనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.